హాయ్ హలో నమస్తే భక్తిముక్తి కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు అత్యంత ప్రాముఖ్యత కలిగిన మన దిల్సుఖ్నగర్ సాయిబాబా మందిరానికి వెళ్ళబోతున్నాం. నుంచి వస్తున్నాం. మేము అనుకునే అన్నీ అవుతున్నాయి కాబట్టి షిరిడి వెళ్ళలేని వారు షిరిడిలో ఎలా అయితే జరుగుతుందో ఇక్కడ జరుగుతుంది కాబట్టి ఎప్పటికీ రావాలనిపిస్తుంది. మాది మంచిర్యాల జిల్లా, మంచిర్యాల నుంచి వస్తున్నాం. మేడంది మంచిర్యాల జిల్లా అంట. మంచిర్యాల నుంచి సాయిబాబా దర్శనం చేసుకొని దిల్సుఖ్నగర్ దాకా వస్తున్నారు. సార్ మీరు ఎప్పటి నుంచి వస్తున్నారు? మేము చైల్డ్హుడ్ నుంచి వస్తాం ఇక్కడికి. ఓకే, ఇక్కడ అన్ని అనుకున్నట్టుగా మంచిగా అవుతుంటాయి. ఎవ్రీ థర్స్డే వచ్చేస్తాము టెంపుల్కి. ప్రతి గురువారం ఇక్కడికి వస్తూనే ఉంటారు? చేస్తాం కంపల్సరీ. అట్లా అంటే ఇక్కడ మనశ్శాంతి కోసం చాలా మంది వస్తున్నారు. మళ్ళీ వాళ్ళు ఎంతమంది ఎక్కడి వరకు అంటే వాళ్ళ అనుకున్న కోరికలు కూడా నెరవేరుతున్నాయట. మరి ఇంకా కొంతమందిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్, ఇక్కడికి ఎప్పటి నుంచి వస్తున్నారు? ఇది పుట్టినప్పటి నుంచి వస్తున్నాం. పుట్టినప్పటి నుంచి వస్తున్నారు. ఇక్కడికి ఎప్పటి నుంచి వస్తున్నారు? చాలా ఏళ్ళ నుంచి వస్తున్నాం. అంటే మనసుకు అనుకున్న కోరికలు నెరవేరుతున్నాయి. అది చూడాలి, చాలా సార్లు అనుకున్నాము. పాజిటివ్ గానే ఉంది. మరి కొంచెం వెయిట్ చేసిన తర్వాత తెలిసేది. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తుంది? మేము 2 years నుంచి వస్తున్నామండి. 2 years నుంచి. మరి అనుకున్న ఇది నెరవేరుతున్నాయమ్మా? నెరవేరుతాయండి. నెరవేరుతున్నాయి. దర్శనం చేసుకుంటే బాగుంటుంది. బాబా దర్శనం చేసుకోవాలి, రావాలనిపిస్తుంది. ఇక్కడికి ప్రతి వారం రావాలనిపిస్తుంది. బాబాని చూడాలంటే మర్నాడైన వచ్చి దర్శనం చేసుకుంటాం మేము మళ్ళీ. మేడం మీరు ఎప్పటి నుంచి వస్తున్నారు ఇక్కడికి? నేను 97 నుంచి వస్తున్నానండి గుడికి. 1997. చిన్న బాబా విగ్రహం ఉండేది, దాని తర్వాత పెద్ద విగ్రహం చేశారు, చాలా డెవలప్ చేశారు. మీరు వారం రోజులు పడిన కష్టం అంతా ప్రశాంతంగా ఉంటుంది. నేను 99% ఎవ్రీ గురువారం ఇక్కడికి వస్తాను. మనం ఏదనుకున్నా ముందు కావాల్సింది ప్రశాంతత. ఇక్కడికి వస్తే మాత్రం చాలా ప్రశాంతంగా ఉంటుంది. అమ్మా ఎప్పటి నుంచి వస్తున్నారు ఈ గుడికి మీరు? 7 నుంచి వస్తాం. డైలీ వస్తాం. రోజు వస్తూనే ఉంటారు. మీకు ఎలా అనిపిస్తుంది బాబా గుడికి వస్తే? హాయిగా ఉంటుంది. ఇక్కడికి ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు? అంటే ఎప్పటి నుంచి వస్తున్నారు మీరు? 2017 నుంచి వస్తున్నాం. 2007 నుంచి వస్తున్నారు. 17 నుంచి. అంటే మీకు ఎలా అనిపిస్తుంది మేడం? ఇక్కడికి వచ్చినప్పటి నుంచి నాకు చాలా కష్టాలు తీరిపోయాయి. ఒక్కొక్కసారి నా కళ్ళ నీళ్ళు వచ్చేస్తాయి. నేను ఇంత చేస్తున్నా కూడా బాబాకి నేను భక్తితో చేయకున్నా కూడా నాకు 10% కేసు నా దిక్కు ఉంది. 10% ఉంది. అయినా నాకు కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. దేవుని దేవాలు అయితే మంచిగానే జరుగుతుంది సాయిబాబా భక్తుల. అసలు నేను దేవునికి అయితే నేను నమ్మను. నా చిన్నప్పటి నుంచి అయితే బాబాకే అంటే భక్తితో చేయను, కానీ మనసులో మాత్రం బాబానే ఉన్నాయి. ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో. ఎప్పటి నుంచి వస్తున్నారు మీరు ఈ గుడికి? మేము ఇక్కడ 15 సంవత్సరాలు బట్టి వస్తున్నాం. 15 సంవత్సరాల నుంచి వస్తున్నారు. మరి మీకు ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇక్కడికి వస్తే. చాలా హ్యాపీ అనిపిస్తుంది. మనసు తృప్తిగా ఉంటుంది. సార్ ఎప్పటి నుంచి వస్తున్నారండి మీరు ఈ టెంపుల్? 4 సంవత్సరాల నుంచి వస్తున్నామండి. 4 సంవత్సరాల నుంచి. షిరిడికి వెళ్తాము. ఇక్కడ సేమ్ షిరిడి ఉందని ఇక్కడ 10 వారం వస్తాము. ఎలా అనిపిస్తుంది సార్ మీరు ఈ టెంపుల్? మాకు బాబాని మేము మొక్కున్నాము, మాకు అనుకున్న పనులు జరిగినాయి. షిరిడి కానీ ఇక్కడ మనకు దిల్సుఖ్నగర్లో బాబా కూడా అయినా సరే బాగుంది. అంటే ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చిన భక్తులందరూ కూడా ప్రతి ఒక్కరు ఈ టెంపుల్కి వస్తే చాలా మనశ్శాంతి అనిపిస్తుంది అని చెప్పేసి అందరూ అదే ముచ్చట చెప్పుకుంటూ వస్తున్నారు. అనుకున్న మొక్కులు కూడా తొందరగా నెరవేరుతాయని కూడా చెప్పుకుంటూ వస్తున్నారు. మీరు ఈ టెంపుల్కి ఎప్పటి నుంచి వస్తారు? మా మమ్మీ వాళ్ళతో వస్తాం, అప్పుడప్పుడు వస్తుంటా. మీకు ఎలా అనిపిస్తుంది ఈ టెంపుల్కి వస్తే? మంచిగా ప్రశాంతంగా దేవుడు ఎవరికైనా ప్రశాంతంగా ఉంటుంది. మీరేం చదువుకుంటున్నారు? డిగ్రీ ఫైనల్ ఇయర్. అంటే ఇప్పుడు మీరు అనుకునే మీ క్లాస్ అంటే మీ ర్యాంకులు ఇట్లా ఏమన్నా నెరవేరుతున్నాయా? మంచిగా ఇప్పుడు ఏ రాసిన ఎగ్జామ్స్ రాసిన ఫస్ట్ సాయిరం, కొత్త పెన్ను ఉన్న సాయిరం, ఎగ్జామ్స్ రాయాలన్నా సాయిరం, ప్రతిదానికి సాయిరం. ఇక్కడ చూసుకున్నట్టయితే దత్తాత్రేయ స్వామి పాదాలు ఉన్నాయి. ఆ పాదాలకు నమస్కరించుకొని మళ్ళీ మనము ఇంకో ముందు అడిగేద్దాం. ఇక్కడ బాబా పాదాలు కూడా ఇక్కడ పెట్టిర్రు.
ఇక్కడ చూసుకున్నట్టయితే బాబా పాదాలను కూడా మనం చూసుకోవచ్చు. మరి బాబా పాదాలకు కూడా ఒకసారి నమస్కరించుకొని ఇంకాస్త ముందుకు వెళ్దాం. ఇప్పుడు చూసుకున్నట్టయితే మనం సాయిబాబా దని దగ్గరికి వచ్చినాం. ఇక్కడ దనిలో ఏంటంటే మనకి మామూలుగా ఏదైనా కోరికలు ఉన్నా కూడా నవధాన్యాలు, కొబ్బరికాయ, కుడుకలు ఇట్లా అవి అన్ని మనసులో తలుచుకొని అందులో వేస్తే మనం కోరికలు నెరవేరుతాయని చెప్పేసి ఇక్కడ ఒక గాఢమైన నమ్మకం. మరి అది కూడా చూద్దాము రండి. స్వామి నమస్కారం. నమస్కారం. ఎప్పటి నుంచి వస్తున్నారు గుడికి మీరు? ఎలా అనిపిస్తుంది స్వామి మీకు? మంచిగా అనిపిస్తుంది. మంచిగా అనిపిస్తుంది. స్కూల్ పోతున్నారా స్వామి? పోతున్నా. ఏ క్లాస్ స్వామి మీరు? సెకండ్ క్లాసా? ఓకే స్వామి, థ్యాంక్ యూ. మరి ఇప్పుడు చూసుకున్నట్టయితే బాబా అన్నదాన సత్రం పైన ఉందంట. మరి ఒకసారి మనం పైకి పోయి బాబా అన్నదాన సత్రం ఎలా ఉంది అని ఒకసారి చూసి వద్దాం. మరి పైకి వచ్చినాం. మరి ఇక్కడ చూసినట్టయితే షిరిడి సాయిబాబా సంస్థాన ట్రస్ట్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్, సాయిబాబా శ్రీ సాయి అన్నదాన ప్రసాదనం ప్రతి భోజనము అని చెప్పేసి ఉన్నది. మనం అంటే ఇక్కడే భోజనం ఏర్పాట్లు అన్నీ చేస్తుంటారు. మరి ఆ ప్లేస్ను కూడా చూద్దాము, పదండి వెళ్దాం. మరి ఇక్కడ చూసుకున్నట్టయితే బాబా గోపురం ఉంది. అంటే గోపురం ఎంత పెద్దగా ఉంది చూడండి. అసలు నాకు పైకి చూసినా కూడా నాకు గోపురం అవుపిస్తలేదు మొత్తము. బాబా ఇది గోపురము. అక్కడి నుంచి దర్శనం చేసుకొని జై సాయిరాం దర్శనం చేసుకుందాం గోపురాన్ని. ఇక్కడే అన్నదాన ప్రసాదాలు మొత్తము ఇక్కడే, అందరికీ భోజనాలు పెట్టే హాల్ కూడా ఇదే. ఇక్కడే ప్రతి భక్తురాళ్ళు కూడా ఇక్కడే భోజన కార్యక్రమాలు చేస్తుంటారు అన్నమాట. ఈ హాల్ని చూడండి ఒకసారి, ఎంత నీట్గా అంటే ఎప్పటికప్పుడు నీట్గా క్లీన్ చేసి పెడుతున్నారు. భోజన హాల్స్ని రెడీ చేసి పెట్టారంట. మరి అదే విషయం అన్నగారిని అడిగి తెలుసుకుందాం. ప్రతిరోజు 3-4 క్వింటాలు బియ్యం ఉడుకుతాయి మన బేస్తవారం. మంది కూడా బాగా వేల పబ్లిక్ వస్తారు సాయిబాబా గుడికి. ఇక్కడ దీనికి చాలా డిమాండ్ ఉంది. దిల్సుందర్ సాయిబాబా గుడికి ప్రత్యేకంగా నేను వారం వచ్చి సేవ చేస్తాను. చిలుకూరు బాలాజీ, ఇటు ఏవి నగర్, వెంకటేశ్వర గుడికి అన్ని గుళ్ళల్లో సేవ చేస్తాను. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ గణపతి, సాయిబాబా, సత్యనారాయణ స్వామి ఫోటోలు మనకి దర్శనమిస్తున్నాయి ఇక్కడ. అలాగే ఇక్కడ నేను మీకు ఎన్నోసార్లు చెప్పాను అన్నం పరబ్రహ్మ స్వరూపం అని చెప్పేసి. అది కూడా ఇక్కడ రాశారు చూడండి. అన్నం పరబ్రహ్మ స్వరూపం, వృధా చెయ్యొద్దు, మీరు వదిలిన ప్రతి మెతుకు మరొకరికి ఆకలిని తీరుస్తుంది. మీరు ఏదైనా ఫంక్షన్స్ చేసినా కూడా ఏం చేస్తారంటే మిగిలిన అన్నాన్ని పడేయకుండా ఎవరైతే ఆకలితో అలమటిస్తున్నారో వాళ్ళకి పెడితే దేవుని కృప అనేది మీ మీద ఖచ్చితంగా ఎప్పుడైనా ఉంటూనే ఉంటుంది. అలాగే మన బాబాని తలుచుకుంటూ ఇక్కడ పైన రాసిర్రు. ఏం రాసిరంటే అనంతకోటి బ్రహ్మాండ నాయక, రాజాది రాజా, యోగి రాజా, పరబ్రహ్మశ్రీ సచ్చిదానంద సద్గురు సాయిరాజ్ మహారాజ్ की जय।